భాగ్యనగరంలోని ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా బోనాల పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భాగ్యనగరం లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు బోనాలతో తరలివచ్చి భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర మంత్రి ఎల్లమ్మ దేవాలయం దారుషాప తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవులైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణ బోనాలని తెలంగాణ రాష్ట్రం మొట్టపై పండుగ చెప్పినందుకు మా తెలంగాణ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంతో ఘనంగా జరుపుకుంటున్నారు. మా యొక్క నియోజకవర్గమైన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సార్ గారి యొక్క ప్రోత్సాహంతో టీఆర్ఎస్ పార్టీ ఈ డివిజన్ లో చేస్తున్న కార్యక్రమాలు అన్నిటికీ సార్ యొక్క ఎల్లవేళ తోడుపాట్లు మాకు జరుగుతున్నది. ఈ యొక్క ఆలయ చరిత్ర చూస్తే 67 సంవత్సరాల స్వయంగా అనుభవించిన తల్లికి ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా పోతురాజులతో తొట్టెలతో మేము తీయడం జరుగుతుంది. కమిటీ సభ్యులు ఒక నిర్ణయంతో ఇది చేయడం జరుగుతుంది. ఈ కమిటీకి చైర్మన్ అయినా మా దేవేంద్ర గారు మాట్లాడతారని చూస్తున్నాను. ఈ నాగదేవత ఎల్లమ్మ టెంపుల్ గత వైభవంగా జరగడం మొదటిసారిగా ఈ ట్రస్ట్ ఏర్పడ్డది. అందుకే వైభవంగా తొట్టెల ఊరేగింపు జరుపుతూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. హిల్స్ పెద్దమ్మ తల్లికి చూడాలని పూజాలంట వారం నాడు తల్లికి ముడుపులెన్నో పెట్టేరంట. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లికి చూడాలని పూజాలంట వారం నాడు తల్లికి ముడుపులెన్నో పెట్టేరంట. జూబ్లీస్ పెద్దమ్మ తల్లి దర్జగను కూర్చున్నవమ్మో రేగల్ల పెద్దమ్మ తల్లి లక్షణంగా నిలిచినవమ్మో సిరిగల్ల పెద్దమ్మ తల్లి. బోనము చేసి పిల్లపు సగలు నీకు మోసి అగ్గి మీద కుకిల వేస్తే ఊరుగా ఉండాలేసే. ఐదంతస్తుల బోనము చేసి పిల్లపు సగలు నీకు మోసి అగ్గి మీద కుకిల వేస్తే ఊరుగా ఉండాలేసే. జూబ్లీస్ పెద్దమ్మ తల్లి ధన 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 బయలు